సేమ్ ఫీల్డ్లో ఉండి స్ట్రగుల్ అవుతున్నారా? షిఫ్ట్ అవుదామంటే ఎక్కడన్నా భయం ఉందా? అంటే ఇప్పుడున్న కెరీర్లో నుంచి వేరే కొత్త కెరీర్లోకి వెళ్ళాలి అంటే కొంచెం అంతే నాకు సెట్ అవుతుందో లేదా అని భయపడుతున్నారా? కానీ చాలా పెద్ద కంపెనీలు వాళ్ళున్న అసలు ఆ కెరీర్లో కాకుండా ఆ బిజినెస్ కాకుండా కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళు చాలా పెద్ద సక్సెస్లో ఉన్నారు. అలాంటి 2 కంపెనీలు చెప్తాను, మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. అందులో ఫస్ట్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ విప్రో ఫస్ట్ బిజినెస్ ఏంటో తెలుసా? వాళ్ళు స్టార్ట్ చేసిన విప్రో కంపెనీ పెట్టినప్పుడు వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ఆయిల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. అంటే వీళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా వనస్పతి, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి తయారు చేసేవాళ్ళు. మీరు కనుక చూస్తే మన పాత లోగోలో ఆ సన్ఫ్లవర్ ఆయిల్ లోగోనే ఉండేది విప్రోకి. కానీ ఇప్పుడు ఏంటి, విప్రో అంటే మనందరికీ ఒక పెద్ద ఐటీ కంపెనీగానే మనకు తెలుసు. ఇంకా కొన్ని లైటింగ్స్ అలాంటి బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారు వాళ్ళు. కానీ ఆ ఆయిల్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి కంప్లీట్ కెరీర్ని ట్రాన్స్ఫార్మేషన్ చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే వాళ్ళకి బాగా లాభాలు తెచ్చి పెడితే అలాంటి కంపెనీలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఓవర్ ద పీరియడ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళింది, రైట్? అలానే ఇంకొక కంపెనీ, ఇది ఇంకా ఫన్నీగా ఉంటుంది, శాంసంగ్. చాలా పెద్ద కంపెనీ శాంసంగ్. అంటే మనకి వాళ్ళ ఒక పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీగానే మనకు తెలుసు. కానీ వాళ్ళు ఫస్ట్ చేసిన కంపెనీ ఎండు చేపల్ని సప్లై చేయటం. ట్రేడింగ్ కంపెనీ, ఎండు చేపల్ని, కొరియాలో నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఎండు చేపల్ని ట్రేడ్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ శాంసంగ్ అంటే ఏంటి? సో ఇంత పెద్ద కంపెనీలే వాళ్ళ సక్సెస్ అవడం కోసం వాళ్ళ కెరీర్ని అవసరాన్ని బట్టి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సి వచ్చినాయి. ఆ టైంలో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. ఒక పర్సన్గా మనమే ఇంత స్ట్రగుల్ అవుతామని మనం భయపడుతుంటే అంత పెద్ద కంపెనీ షిఫ్ట్ తీసుకోవడం అంటే ఈజీ కాదు. వాళ్ళకు కూడా చాలా రిసోర్స్ కావాలి, చాలా ఐడియాస్ కావాలి, దాంతోపాటు చాలా హ్యూజ్ అమౌంట్ని ఇన్వెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. సో వాళ్ళే కెరీర్ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మనం అవ్వటం పెద్ద కష్టం కాదు, కొంచెం కష్టపడాలి అంతే. అలానే ఇది చెయ్యక ఫెయిల్ అయినాయి, అంటే ఈ అప్స్కిల్ అవ్వకనో అప్గ్రేడ్ అవ్వకనో ఫెయిల్ అయిన కంపెనీలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో కూడా చేస్తాను, అలాంటి కంపెనీల స్టోరీ ఏంటనేది మీకు చెప్తాను. సో ఎవరైతే అప్స్కిల్ అవ్వటానికో కెరీర్గా చేంజ్ అవ్వడానికి అనేది ఏమన్నా టెన్షన్ ఉన్నారో వాళ్ళకి నేను ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తాను. మీరు జస్ట్ కెరీర్ అని చెప్పేసి కమెంట్ చేయండి అండ్ మా టీం అప్రోచ్ అవుతారు. అండ్ లేదంటే నా కాంటాక్ట్ తీసుకోండి, నా స్లాట్ బుక్ చేసుకోండి, నేను మీకు ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తాను.